చెక్ చెక్ హాయ్ ఐమ్ సౌత్ ఇండియన్. ఆయన మాటలు వినిపిస్తున్నాయి నాకు. హాయ్ హాయ్ చెప్పండి. హాయ్. యాక్చువల్లీ ఆయన యాక్ట్ చేస్తారు గైస్, మీరు యాక్ట్ చేశారు కదా. ఇప్పుడు కూడా నటిస్తున్నాను. ఎందుకండి? సో టుడే ఈజ్ ద ఫోటోషూట్ డే. నేను లేట్గానే లెగ్సాను, పర్లేదు గైస్. ఇంకా అంటే ఇప్పటి నుంచి రెడీ అయ్యి కరెక్ట్గా వెళ్ళిపోతే సెట్ అయిపోద్ది. మనం ఫాస్ట్గా మధ్యలో మా నాన్నమ్మ వచ్చింది. ఆ గేట్ సౌండ్ మా నాన్నమ్మది. సో ఇప్పుడు మా నాన్నమ్మ కూడా బయటకు వెళ్తారు, అందుకనే నేను ఫాస్ట్గా వెళ్ళి శారీ కట్టించేసుకోవాలి. ఈ పోర్ట్ఫోలియో నాకు చాలా ఇంపార్టెంట్ గైస్. ఇప్పుడు తీయించుకోకపోతే కమింగ్ మంత్స్ ఇంకా ఫోటోగ్రాఫర్స్ అందరూ చాలా బిజీ అయిపోతారు. అందుకే ఈరోజు తీయించుకోవాలి అనుకున్నా. ఇంకా మనం లేట్ చేయొద్దు, అక్కడికి వెళ్ళి కావాలంటే మాట్లాడుకుందాం. ఇప్పుడైతే నేను వెళ్ళి ఫ్రెష్ అయ్యి తినేసి శారీ కట్టించుకొని స్టార్ట్ అయిపోతాను. ఇంకా రెడీ అవ్వింది ఏదైనా ఉంటే మేకప్ అది అక్కడికి వెళ్ళి చేసుకుంటా. సో లెట్స్ గో. సో ఇంకా నిన్న ప్యాక్ చేసుకున్న లగేజ్ అంతా తీసుకొని నేనైతే ర్యాపిడో ఆటో బుక్ చేసుకున్నా. ఎంత మామూలుగా లేదు, ఫేస్ మండిపోతుంది. నాతో పాటు మా చెల్లిని కూడా తీసుకుని వెళ్ళాను. 1 hour జర్నీ అనమాట. ఎండకి బర్న్ అయిపోయిన మేము కూల్గా ఒక జ్యూస్ తాగాం. ఏమే లేట్ అనుకున్నాం, ఆయన మాకన్నా కొంచెం లేట్. అందుకే లోపు పైనాపిల్ జ్యూస్ తాగుతున్నాం. నేను ఎంత హెల్దీ తాగితే మా చెల్లి. అదేంటో గైస్, మేకప్ వేసుకుంటేనే ఇంకా డార్క్ అవుతుంటాను నేను. డార్క్ అయిపోయాను. మిగిలింది పైన చేసుకున్నా. సో కొంచెం రిలాక్స్ అయ్యి ఇంకా మేకప్ చేసుకోవడం స్టార్ట్ చేసా. వావ్, మిర్రర్ లో లుక్ ఎట్ మీ, సో ప్రెటీ. ఇంకా హెయిర్ చేయలేదు, హెయిర్ చేసుకుంటే రెడీ అయిపోయినట్టే. ఎండ మామూలుగా లేదు గైస్, అసలు కందిపోతున్నాం. అండ్ లుక్ ఎట్ మై నెయిల్స్, బాగున్నాయి కదా. సో ఈ మిడిల్లోనే నాకు ఒక ప్రమోషన్ వీడియో వచ్చింది చేయమని. సెకండ్ అవుట్ఫిట్ గైస్ చూసారా, నైట్ అయిపోయింది, ఇంకా నేను సెకండ్ అవుట్ఫిట్లోనే ఉన్నాను. ఇట్ టుక్ లాట్ ఆఫ్ టైమ్ ఫర్ అస్ టు క్యాప్చర్ గైస్. ఇంకా మా చెల్లి కూడా తెప్పించుకోవాలి. ఐ డోంట్ నో, ఇట్స్ లిటిల్ హెక్టిక్ డే, బట్ ఐ థింక్ 8 o'clock ఆ టైం కల్లా మేము ముగించేస్తాం. లుక్ ఎట్ మై అవుట్ఫిట్, డు ఐ లుక్ ప్రెటీ, డు ఐ లుక్ బాసీ? సో ప్రమోషన్ వీడియో కంప్లీట్ చేసుకొని మా చెల్లిది కూడా చిన్న షూట్ కంప్లీట్ చేసుకున్నాక మేము మళ్ళీ ఒక జ్యూస్ బ్రేక్ తీసుకున్నాం. ఇప్పుడు వ్లాగ్ తీస్తున్నాను, అందరూ విచిత్రంగా చూస్తున్నారు గైస్. ఇది సెకండ్ అవుట్ఫిట్. ఇంకా ఇంకొక అవుట్ఫిట్తో చేయించుకొని ఆపేద్దాం అనుకుంటున్నా. సో గైస్ మా ఫోటోషూట్ అయిపోయింది. అసలు ఈరోజు కొంచెం కూడా ఖాళీ లేదు గైస్. ఇప్పుడు 8:30 అవుతుంది. ఇంకొకసారి మార్నింగ్ ఒక ప్రమోషన్ వీడియో తీసాను, ఆ వీడియోని తీసేసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే. టయర్డ్గా ఉన్నా కదా, ఐ నో. రేపు మంచిగా రెస్ట్ తీసుకుందాం. యాక్చువల్లీ రేపు కూడా షూట్ పెట్టుకుందాం అనుకున్నాము. ఇంకొన్ని అవుట్ఫిట్స్ మిగిలిపోయి 4 అవుట్ఫిట్స్ చేయించుకుందాం అనుకున్నాం. అందులో 3 అయ్యాయి. ఆ థర్డ్ ఇదే, అది కూడా సరిగ్గా అవ్వలేదు. సో మళ్ళీ ఇంకొక రోజు పెట్టుకోవాలి. బట్ స్టిల్ ప్రస్తుతానికి పోర్ట్ఫోలియోకి ఎన్నో కొన్ని పిక్చర్స్ అయితే వచ్చాయి కదా. యా గుడ్. ఇప్పుడు ఇంటికి వెళ్ళి ఫ్రెష్ అయ్యి తిని ఏదైనా సినిమా చూద్దామా? సినిమా అంటే ఎంత ఆనందం వచ్చేస్తుందో మొహానికి. అంటే సినిమా అంటే బ్రెయిన్లో ఫీడ్ అయిపోద్ది ఆల్రెడీ, రిలాక్సేషన్ అని. ఏంటో సగం రోజు అయినా చాలా పెద్ద రోజులు అనిపిస్తుంది నాకు, మీకు? సో ఇంకా మనం వీడియో తీసుకొని మనం వెళ్ళిపోదాం. చెక్ హాయ్ ఐమ్ సౌత్ ఇండియన్. ఆయన మాటలు వినిపిస్తున్నాయి నాకు, సో దానివల్ల నేను డిస్టర్బ్ అవుతున్నా. వాళ్ళ చెల్లి చూడండి. హాయ్ చెప్పండి. హాయ్. అది నాకు తెలుసు, అది నాకు తెలుసు. యాక్చువల్లీ ఆయన యాక్ట్ చేస్తారు గైస్, మీరు యాక్ట్ చేశారు కదా. ఇప్పుడు కూడా నటిస్తున్నాను. ఎందుకండి? నటిస్తున్నాను అంటే 24 hours నటిస్తూనే ఉంటాను నేను. అంతే పాపం. పిల్ల పేరు ఏంటిది? వర్క్ చేస్తున్నాం కదా మనం, ప్రొఫెషనల్ కూడా. నువ్వు పర్సనల్ లోకి వెళ్తున్నావు. ఇప్పుడు సీరియసా?
గైస్ చూసారా అసలు ఈ రోజు నా డే ఎలా ఎండ్ అయిందో. మార్నింగ్ నుంచి అసలు రెస్ట్ లేదు గైస్. ఏ టైంకి లెగ్సాను, రెడీ అయ్యాను, తర్వాత ఇక్కడికి వచ్చాను, ఒక్కదాని తర్వాత ఒకటి అవుట్ఫిట్స్ చేంజ్ చేస్తున్నాను, మేకప్ చేంజ్ చేస్తున్నాను, యాక్సెసరీస్ చేంజ్ చేస్తున్నాను, హెయిర్ స్టైల్ చేంజ్ చేస్తున్నాను, శాండిల్స్ చేంజ్ చేస్తున్నాను, బ్యాగ్స్ చేంజ్ చేస్తున్నాను. ఓ మై గాడ్, ఇన్ని థింగ్స్ అసలు ఎవరైనా గుర్తుపెట్టుకుంటారా? See, that's what actors do guys. కళాకారుల్ని ప్రోత్సహించండి. మేనేజ్మెంట్ ఎరుపాపలే. ఆడి మొగం చూడు ఎలాగైపోయింది ఆడు చెప్పేప్పటికి. అయ్యా అందరూ నా మీద ఫోకస్ చేస్తున్నారేంటి భయ్యా? నా మొహం అంత నచ్చిందా మీకు? అది కాదు, నువ్వు చెప్తున్నావా మనోడు ఫేస్ కట్ ఇంకా ఫేస్ కట్ చూడు. పొగుడు బ్రో నన్ను. చాలా అందంగా ఉంటారు మీరు. అలా కాదండి, పొగరు మాట. హార్డ్ వర్కింగ్ పొగుడు బ్రో, ఎంత హార్డ్ వర్క్ చేస్తుంది. చాలా బాగా కష్టపడ్డారేటండి. అంటే నేను చూడలేదు, చెప్పమన్నారు కాబట్టి చెప్తున్నాను. అటండి ఏంటండి, మీరు చూసినట్టు చెప్పాలి. నేను కూడా చూసానండి, మీరు కూడా నేను చూసాను అనుకోండి, ఓకేనా? దీనికి యాక్టింగ్ లో ఎందుకు తీసుకోలేదు ఇప్పుడు అర్థమైంది గైస్ నాకు. థ్యాంక్ యూ సో మచ్ ఇప్పటికైనా గుర్తించినందుకు. ఓకే గాయస్, ఇప్పుడు 9 o'clock అయింది. ఇంటికి వెళ్ళకపోతే మా మమ్మీ మమ్మల్ని నరికేస్తుంది. సో ఓకే, అందరికి ధన్యవాదములు. ప్రతి చిన్నదానికి ఇది కరెక్ట్ కాదండి అసలు. నేనేం చేశాను? లేదు, మంచిగా పాడుతున్నారు. చూడు చూడు చూడు, ఉదయాన్ని ఫోటో చూడు ఎంత బాగా వచ్చిందో. తీసింది ఎవరో ఫోటోగ్రాఫర్ వంశీ. చూడండి గైస్, మార్నింగ్ నుంచి తీసుకున్న ఫొటోస్ తీసింది వీళ్ళు గైస్. చూసారా మార్నింగ్ శారీలో ఫొటోస్. అసలు ఎన్ని ఫొటోస్ తీసుకున్నాం ఒక అవుట్ఫిట్ తోనే. ఇంకా అవుట్ఫిట్స్ ఉండిపోయి కానీ టైం లేదు. ఇంకొకసారి ఖాళీ ఉన్నప్పుడు మళ్ళీ ఇలా ఫోటోషూట్స్ చేయించుకోవడమే. ఎలా ఉన్నాయి, బాగున్నాయా? సో గైస్, ఇంకా ఇంటికి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాం. ఇప్పుడు తినడానికి బయటకు వెళ్తున్నాం. సో గైస్, టిఫిన్ చేయడానికి వచ్చాం. అన్నం వద్దా? బాగుందా? దోశ బాగుంది యాక్చువల్లీ, లాగించండి. హ్యాపీగా టమ్మీ ఫుల్ తిన్నా నేను. టూ కాదు, 1 దోశ, 1 వడ అండ్ హాఫ్ దోశ. మళ్ళీ టైర్డ్నెస్ అంతా కొంచెం పోయింది గైస్, కొంచెం ఎనర్జీ వచ్చింది బాడీలోకి. అదండి అలా కొంచెం తిరిగేసి ఇంటికి వెళ్తాం. ఓకే, రైట్గా కొంచెం ఇలా వెళ్ళి అలా తిరిగి అలా తిరుగుదాం అనుకుని మళ్ళీ ఫుడ్కి టెంప్ట్ అయ్యాం. మా వాళ్ళు డెజర్ట్ లా ఐస్ క్రీమ్ తీసుకుందామంటే వద్దు అని బర్గర్ తీసుకున్నా, కానీ వాళ్ళు మాత్రం ఐస్ క్రీమే తీసుకున్నారు. చూస్తుంటేనే షుగర్ క్రేవింగ్స్ వచ్చేస్తున్నాయి. టెంప్ట్ చేయడానికి చూడండి ఎన్ని ఐటమ్స్ ఉంటాయో. అమ్మయ్యా, మన బర్గర్ వచ్చేసింది. ఎంత అడ్జస్ట్ అవుతాం. సో ఇంకా డిన్నర్ కూడా కంప్లీట్ చేసేసుకొని ఇంటికి వచ్చేసా. ఇప్పుడు మార్నింగ్ మనకు ఒక ప్రమోషన్ వీడియో అడిగారు కదా, వాళ్ళకి డబ్బింగ్ చెప్పేసి వీడియో చిన్న ఎడిట్ కొట్టేసి ఇచ్చేయడమే. గుడ్ నైట్.